జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. సూర్యుని వెలుగు పగలు మాత్రమే దారి చూపుతుంది, కానీ ఆత్మవిశ్వాసం అన్ని వేళలా దారి చూపుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, జూలై 17, 2025, గురువారం. తిథి సప్తమి, రాత్రి 7:08 వరకు, తదుపరి అష్టమి. నక్షత్రం రేవతి, రాత్రి 3:39 వరకు, తదుపరి అశ్విని. యోగము అతిగండము, ఉదయం 9:29 వరకు, తదుపరి సుకర్మము. కరణం బిష్టి, ఉదయం 8:07 వరకు, తదుపరి భవ. రాత్రి 7:08 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5:43. సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం రాత్రి 11:27. చంద్రాస్తమయం ఉదయం 11:26. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:29 వరకు. యమగండం ఉదయం 5:43 నుండి 7:21 వరకు. గుళిక కాలం ఉదయం 8:59 నుండి 10:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుండి 10:56 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:16 నుండి 4:08 వరకు. వర్జము సాయంత్రం 4:14 నుండి 5:46 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 1:22 నుండి 2:53 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:48 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 4:59 వరకు. శుభ గడియలు ఉదయం 7:21 నుండి 8:58 వరకు. జూలై 17, గురువారం. ఈ రోజు ఉన్న తిథి సప్తమి, రాత్రి 7:08 వరకు ఉంది, తదుపరి అష్టమి. సప్తమి మంచి తిథి. ఇంకా ఈ రోజు ఉన్న నక్షత్రం రేవతి నక్షత్రం, రాత్రి 3:39 వరకు ఉంటుంది. గురువారం రేవతి నక్షత్రంతోనూ తదుపరి వచ్చే అశ్విని నక్షత్రంతోనూ సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ రోజు సర్వార్థ సిద్ధి యోగం ఈ రోజు అంతా ఉంటుంది. ఇది మంచి యోగం. ఉదయం 8:07 వరకు విష్టికరణం ఉంటుంది. ఈ విష్టికరణం పూర్తయిన తర్వాత నుండి సప్తమి తిథి రేవతి నక్షత్రం కలయిక ఉన్న సమయం పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. అంతేకాకుండా ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా పంచాంగం వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి లగ్న ముహూర్తాలకు కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే కనుక మీ పంతులు గారి సలహా తీసుకుని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 3:39 వరకు మీన రాశిలోను, తదుపరి మేష రాశిలోను, సూర్యుడు కర్కాటక రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 3:39 వరకు సింహ రాశి వారికి, తదుపరి కన్యా రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి
3:39 వరకు చంద్రబలం ఉన్న రాశులు వృషభం, మిథునం, కన్య, తుల, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు యోగం ఏంటో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: అంతర్జాతీయ న్యాయ దినోత్సవం, ప్రపంచ ఎమోజీ దినోత్సవం, వేదశాస్త్రాల పరిరక్షణకు వేదసారాన్ని ప్రచారం చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన పద్మభూషణ్ గ్రహీత ఉప్పులూరి గణపతి శాస్త్రి గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 17 గురువారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి ఒక ముఖ్యమైన విషయాన్ని మర్చిపోయే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి విశ్రాంతిగా గడుపుతారు. మిథున రాశి కొత్త ఆశలు లేదా ఆశయాలు ఏర్పరచుకుంటారు. కర్కాటక రాశి కార్యజయం ఉంటుంది. సింహరాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. తులారాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రావచ్చు. వృశ్చిక రాశి గిట్టని వారితో జాగ్రత్తగా ఉండాలి. ధనుస్సు రాశి రాబడి ఉంటుంది. మకర రాశి ప్రేమ ఆప్యాయతలు పొందుతారు. కుంభరాశి లాభం ఉంటుంది. మీన రాశి ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.